తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పులుల సంచారం పెరిగింది. జనావాసాల్లోకి పులులు వస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే పులుల్ని పట్టుకోలేక అధికారులు కింద మీద పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో పులులు ప్రజల్ని భయపెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనగాం, నల్గొండ, కామారెడ్డి జిల్లాలో పులుల సంచారం ప్రజల్ని కలవరపెడుతోంది. గడచిన 5 రోజులుగా సీతానగరం, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పులి మాత్రం చిక్కకుండా రోజుకో గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. పశువుల్ని చంపేస్తోంది. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సీతానగరం మండలం నుండి రాజమండ్రి రూరల్, తొర్రేడు, రాజనగరం మండలం దివాన్ చెరువు పుణ్యక్షేత్రం మీదుగా పాత తుంగపాడు చేరుకుంది పెద్ద పులి. తుంగపాడు వద్ద పులి పగ్ మార్క్స్ ను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటు ఏలూరు ఏజెన్సీని కూడా పెద్ద పులి హడలెత్తిస్తోంది. బుట్టాయిగూడెం మండలంలో అటవీ సరిహద్దు గ్రామాలకు నిద్ర లేకుండా చేసింది. అంతర్వేదిగూడెం, నాగులగూడెం సమీపంలో పశువులను చంపేసింది. దీనికోసం 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఒక కెమెరాలో పులి చిక్కింది. దాన్ని మగపులిగా గుర్తించిన అధికారులు పాపికొండలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వచ్చినట్టు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. బొందలేడు, సంజీవపురం గ్రామాల మధ్య చిరుత దాడిలో 3 గాయాల పాలయ్యారు. చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు చేశారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. లింగాల గణపురం మండలం కుందరం శివారులో పెద్ద పులి పాదముద్రల్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వ్యవసాయ క్షేత్రంలో కట్టి ఉంచిన పశువులపై దాడి చేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ సమీపంలో కూడా చిరుత పులి కనిపించింది. ఖానాపూర్ మండలం సత్తెనపల్లి నుండి నిర్మల్ వైపు వెళ్తూ ఉండగా ఈ పులి కనిపించింది. నల్గొండ జిల్లాలో కూడా పులి హడలెత్తిస్తోంది. 3 మండలాల్లో 15 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇన్ని రోజులైనా అటవీ శాఖ అధికారులు పులిని బంధించలేకపోయారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్ని పులులు వణికిస్తున్నాయి.